తరాలు మారాయి. నేతల మాటలు నమ్మే రోజులు పోయాయి. పార్టీలే కనుమరుగయ్యే పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఇదంతా మారుతున్న కాలంతో పాటు ఓటు హక్కు విలువను సమాజం గుర్తించడంతోనే సాధ్యమైంది. అందుకే ఓటు వజ్రాయుధం. ఓటే మీ హక్కు, ఓటే మీ అభివృద్ధికి కొలమానం. స్వాతంత్రం నాటి రోజులతో పోలిస్తే నేడు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. భావి భారతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా వయోవృద్ధులకు ఇంటి నుండే ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్ కల్పించడం శుభపరిణామంగా భావించాలి. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 119 నియోజకవర్గాల్లో నవంబర్ 30న జరిగే పోలింగ్లో 2,95,80,736 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,48,58,887 మంది పురుషులు ఉండగా 1,47,02,091 మంది మహిళలు ఉన్నారు. వీరితో పాటు 1,654 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. ఇందుకోసం 33 జిల్లాల్లో 34,981 పోలింగ్ స్టేషన్లను ఈసీ సిద్ధం చేసింది. ఓటు హక్కు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు మాత్రమే ఉంది. రాజకీయ తంతుగా భావించడాన్ని నిరోధించేందుకు ఎన్నికల సంఘం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రజలు, దేశం బాగుపడాలి అనే తాపత్రయమే అందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కును కీలకంగా భావిస్తున్న తరుణంలో ఈసీ మరో అడుగు ముందుకేసింది. వయోభారం కలిగిన పౌరులకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఓటు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ తన ఓటును ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలన్నదే ఉద్దేశం. జరగనున్న ఎన్నికల్లో యువత ఎంత కీలకమో అనుభవంతో కూడిన వయోవృద్ధుల ఓటు కూడా ప్రధానమని ఈసీ గుర్తించింది. 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు హక్కు వేసే హక్కును కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 28,057 మంది అందుకు అర్హులుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఎన్నికల సిబ్బంది నేరుగా వారి ఇంటికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఓటును వేసేలా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. వీరితో పాటు జర్నలిస్టులు, 40% మించిన అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు, మరికొన్ని విభాగాలను కూడా ఈసీ పోస్టల్ బ్యాలెట్లో చేర్చింది. తొలిత 119 అసెంబ్లీ స్థానాల్లో 44,097 మంది వృద్ధులు ఈసీ తీసుకొచ్చిన సౌకర్యాన్ని అందుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే పరిశీలన అనంతరం 28,057 ఓటర్లకు మాత్రమే అనుమతి లభించింది. అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 752 మంది, అత్యల్పంగా బహదూర్పురలో 11 మంది ఉన్నారు. 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 లోపు పోస్టల్ బ్యాలెట్కు అర్హత పొందిన ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి కావడంతో ఈ నెల 30న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ క్రమంలో అంతకు ముందుగానే అర్హత పొందిన వారి చిరునామాలకు ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేయనున్నారు. ఓటు అనే నినాదాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, ఎందుకోసం అన్నది కూడా మనందరం తెలుసుకోవాలి. దేశ చరిత్రను మార్చేది ఓటు హక్కు. 1907లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాయల్ కమిషన్ ఏర్పడింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1909లో కౌన్సిల్ చట్టం ప్రాతిపదికన భారతీయులకు తొలిసారిగా ఓటు హక్కు కల్పించారు. దీనిని మరింతగా విస్తృతపరిచిన నాటి ప్రభుత్వం 1935లో భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఓటు హక్కును 10.6% పెంచారు. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల సందర్భంగా 28.5% ప్రజలకు దీనిని విస్తరింపచేశారు. ప్రజాస్వామ్య విధానానికి లోబడి పౌరులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. సమానత్వ సూత్రాన్ని అనుసరించి 352 అధికరణ ప్రకారం కుల, మత, వర్గ, వర్ణ, జాతి, ప్రాంతం, లింగ భేదాలు వంటి తేడాలు లేకుండా అందరికీ సమానంగా ఓటు హక్కు ఉండేలా నిబంధనలు సైతం జారీ అయ్యాయి. అనంతరం 326వ అధికరణ ప్రకారం సార్వత్రిక వయోజన ఓటు హక్కు లభించింది. 1988లో 61వ రాజ్యాంగ సవరణ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఓటు హక్కు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. దీంతో యువతకు భరోసా కల్పించారని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని అందరూ కొనియాడారు. సమర్థులైన పాలకులను ఎన్నుకునే అవకాశం ఏర్పడింది.